స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తునిలో సంచలనంగా మారినటువంటి ఘటన, అలాగే మైనర్ బాలికపై అలాగే 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి వృద్ధుడు ఆ ఘాతకాన్ని కొడిగట్టిన ఘటన అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసు అయితే మరో మలుపు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ విధంగా పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే ఈ చెరువులో పడి ఆ బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు గారు ఉన్నారు. ఘటన ఏ విధంగా జరిగింది, ఈ కేసుపై ఏ విధంగా ముందు కేసు నమోదు చేసి ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? నిన్న 24 గంటల ముందు ఇంకా అతను అయితే అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కేసు అయితే పక్కన జరుగుతుంది. ఈ క్రమంలో ఏ విధంగా జరిగింది సార్? నిన్న సాయంకాలం మీ అందరికీ తెలిసిందే, తుల్లో పత్రికా సమావేశం పెట్టి ఈ అరెస్ట్ వివరాలు ప్రకటించడం జరిగింది. ఈ అరెస్ట్ వివరాలు ప్రకటించిన తర్వాత రికార్డ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే కోర్టు ముందు ఉంచాలన్న ఉద్దేశంతో రాత్రి 10:30 ప్రాంతంలో కోర్టుకు పంపించడం జరిగింది. ఎస్కార్ట్ ఇచ్చి మార్గ మధ్యలో అతను నేచురల్ కాల్స్ కోసం రిక్వెస్ట్ చేయడం, మన వాళ్ళు అతని కోరిక మన్నించి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ పక్కన ఏదైతే చెరువు ఉందో అక్కడ వర్షం కూడా, వాతావరణం కూడా అనుకూలించలేదు, లైటింగ్ లేదు. వీళ్ళు చూస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడం, తర్వాత వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఒక చిన్న శబ్దం అయితే వచ్చిందని చెప్పారు. తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత నేను, మన తుని టౌన్ సీఏ గారు, రూరల్ సీఏ గారు అందరూ కూడా స్పాట్కి వచ్చి మేము కూడా ఇటుపక్క ఇల్లు ఉండొచ్చు ఏంటని చెప్పి కొంతవరకు ప్రయత్నాలు చేసాం. తర్వాత ఫైర్ సర్వీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. తర్వాత గజేతల గురించి ట్రై చేసాం, కానీ ఆ టైంలో మాకు అందుబాటులోకి రాలేదు. ఈరోజు మార్నింగ్ గజేతగాలు వస్తే కేసు అవుట్ చేయడం జరిగింది. రాత్రి ఎన్ని గంటలు జరిగింది సార్? కరెక్ట్గా ఘటన ఎన్ని గంటలు జరిగింది సార్? అంటే పోలీస్ స్టేషన్ నుంచి 10:30 ఆ ప్రాంతంలో బయలుదేరాడు. ఆ విషయం కోర్టు కూడా తెలియపరిచాం సూపరింటెండెంట్ గారికి. ఇలాగ ఎస్కార్ట్ తీసుకొస్తున్నామండి, ఇలాగ ఏమైనా అవకాశం ఉంటే ఈరోజు రిమాండ్ ఇచ్చేస్తే అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం. కోర్టు కానిస్టేబుల్ కూడా, బాబు కోర్టు దగ్గర వెళ్ళి ఉండు, నువ్వు నా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆయన కూడా పని. అంటే ఇప్పుడు సరిగ్గా అంటే న్యాయమూర్తి ముందు దీన్ని ఆధారపరిచే క్రమంలో జరిగిన పరిణామం సార్? అంతేనండి, మార్గ మధ్యలో అండి తుని రోల్ పోస్ట్ నుంచి కోర్టుకి వెళ్ళే త్రోవలో ఈ రకంగా దురదృష్టకరంగా ఈ రకంగా. అంటే ఈ ఘటనలో నిన్నంతా ఏం జరిగింది, అసలు సోషల్ మీడియా మీదుగా వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మీరు దానిపై పూర్తి వివరాలు ఎలా వచ్చాయి? ఏ వివరాలు? నిన్న జరిగిన అంశం, ఆ కుటుంబ సభ్యులు, ఆ బాలిక కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది? బాలికకి తండ్రి లేరండి, తల్లి మాత్రం ఉన్నారు. ఆ తల్లి స్టేట్మెంట్ తీసుకున్నాం. అలాగే స్కూల్లోని టీచర్స్, తర్వాత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, వాళ్ళందరూ తీసుకున్నాం. అక్కడ అలాగే ఎక్కడైతే అత్యాచారం జరిగిందంటున్నారో ఆ తోట దగ్గర కూడా ఆ తోట కౌలుదారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ తీసుకున్నాం. ఆయన ఇష్యూ జరిగినప్పుడు ఆ కౌలుదారు అడిగింది, కానీ ఇంకో ఇద్దరు అక్కడ స్థానికులు కూడా వచ్చినట్టు తెలిసిన వాళ్ళని కూడా మేము విచారించడం జరిగింది. హాస్టల్ వారిని కూడా విచారణ లెటర్ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళారంటూ ఇటువంటి ఎంక్వైరీలు ఏమైనా తెలియండి? పర్మిషన్ తీసుకోవడం కరెక్ట్ అండి. ఒకటి ఏంటంటే తాతగారు అనడం వల్ల ఒకటి, తర్వాత రెండు ఏంటంటే పర్మిషన్ లెటర్ ఉండడం, తర్వాత ఈ అమ్మాయి కూడా తాతగారు అని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్పడం వల్ల ఇంకా వాళ్ళు డీప్గా తల్లిగారి వరకు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. కుటుంబ సభ్యులు అంటే పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దానికి ఏ విధంగా చెప్పాలి సార్? కుటుంబ సభ్యులు వారికి కూడా వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. వారికి కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం మనం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామండి. తర్వాత ఇది జ్యుడిషియల్ పరిధిలో ఉంది కాబట్టి ఈ దర్యాప్తులో కూడా మ్యాక్సిమం స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక ఆర్డీఓ గారు సహకారం తీసుకుంటారు. వాళ్ళు కూడా తప్పు చేస్తే అతను శిక్షించవచ్చు, కానీ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు, వాళ్ళపై ఏమైనా చర్యలు తీసుకుంటారు? అది చాలా తప్పండి. అది నిన్నటి నుంచి కూడా ఆ విషయం చెప్తున్నాం. నిజంగా అలాంటి విషయం ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది ఆ పరిస్థితి. ఎవరైతే కుటుంబ సభ్యులు ఈ విధంగా ట్రోల్ చేస్తే మాత్రం తప్పకుండా కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళతో చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సరిగ్గా రాత్రికాల సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం, ఒక పక్కన వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో 10:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి ఏదైతే మెజిస్ట్రేట్ ముందు అయితే ఆధారపరిచే క్రమంలో తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి అతనైతే క్రమంలో తుని వైపు అయితే బయలుదేరుతున్నారు. సరిగ్గా చెరువు వద్ద వచ్చేసరికి బహిర్భూమికని అడిగిన క్రమంలోనే అతనైతే వాళ్ళైతే అనుమతించిన నేపథ్యంలో ఇక్కడ
ఇక్కడ అయితే చీకటిగా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఏం జరిగిందని తెలుసుకునే క్రమంలోనే ఒక్కసారిగా అతనైతే ఆ చెరువులో పడిపోయినట్టుగా వాళ్ళైతే గుర్తించారు. చెరువులో పడిపోయారా, మొదటగా బయటికి ఎక్కడికైనా పరారయ్యారనేది కూడా కోణంలో అయితే పూర్తిగా రాత్రి అంతా కూడా వెతికించాము. అలాగే ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. అన్ని కూడా వెతికిన నేపథ్యంలో ఆ యొక్క ఇది కూడా లభ్యం కాలేదు. రాత్రి అనుకూల వాతావరణం లేకపోవడంతో ఉదయం మళ్ళీ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ చెరువులోనే తన యొక్క మృతదేహం అయితే లభ్యమైందని కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనపై నిన్న నుంచి కూడా చూసాం. మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులు, బాలిక కుటుంబ సభ్యుల వెర్షన్ అన్ని కూడా తీసుకుని ఎవరైతే వీడియో రికార్డ్ చేశారో ఆ వీడియో చేసినటువంటి రైతు యొక్క వెర్షన్ కూడా తీసుకున్నాం. అన్ని కూడా పూర్తిగా విచారణ చేపట్టి నన్ను సాయంకాల సమయంలో కేసు నమోదు చేసి అలాగే ఈ యొక్క మెజిస్ట్రేషన్ ముందు ఆధారపరిచే క్రమంలో రాత్రికాల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా పెద్దాపురం DSP ఎవరైతే శ్రీహరిరాజు అయితే చెప్తున్నారో ఈ విధంగా ఆ కుటుంబ సభ్యులపై ఈ విధంగా ట్రోల్ చేసినారిపై కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. తప్పు చేస్తే తప్పు వాళ్ళు కూడా అదే చెప్పుకొస్తున్నారు. తప్పు చేస్తే అతను చేసిన తప్పే. అలాగే మొత్తం దీన్ని అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఫోటోలు పెట్టి ఈ విధంగా వైరల్ చేయడం కూడా సరైనది కాదని కూడా వాళ్ళైతే ఒక పక్కన కుటుంబ సభ్యులు కోడలు ఎవరైతేనో కోడలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరో పక్కన దీనిపై కూడా పోలీసుల్ని అడిగిన నేపథ్యంలో ఈ విధంగా ట్రోల్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఈ ఘటన ప్రస్తుతం ఈ యొక్క నారాయణరావు ఈ విధంగా తనైతే మృత్యువాత పడడంతో మరి కేసు మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దీనిపై మొత్తం ఏ విధంగా విచారణ కొనసాగుతారు, అసలు ఈ ఘటన ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉందని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం పోలీసులపై అనేక అనుమానాలు అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులకు ఉన్నప్పటికీ ఈ విధంగా మరి చనిపోవడం, మరి ఎలా చనిపోయారు, ఈ విధంగా ఎందుకు చేశారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వాదన. మరి చూడాలి మరి దీనిపై పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, తులు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.